చెప్పండి ఓకే, ముందు పవన్ కళ్యాణ్ టూర్ వాయిదా వేసుకున్నారు, ఎందుకు పర్మిషన్స్ ఇవ్వలేదు? బై వాక్ అంటే బై రోడ్ వెళ్ళమని చెప్పారు. గతంలో వెళ్ళున్నారు కదా, ఈసారి అట్లా వెళ్ళండి, ఎందుకంటే భద్రత కారణాలు అని చెప్పున్నారు. దాని గురించి సమాధానం చెప్తూనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఐ థింక్ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం, ఒకవేళ తప్పుంటే కరెక్ట్ చేయండి, ఇప్పటి వరకు టీడీపీ రాజకీయ యాత్రలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అనుకుంటా ఈ విధంగా వెనక్కి తగ్గడం. ఎందుకంటే బలాన్ని చూసుకుని కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఎంతవరకు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో కొంత ట్రై చేస్తారనుకున్నప్పటికి కూడా లేదు అని చెప్పి వెనకడుగేసినట్టు తెలుస్తోంది. రెండింటికి క్లారిటీ ఇవ్వండి. తప్పకుండా ఈరోజు మొదట ఐన్ఎస్ ప్రాచుర్యులకి ఆశ గారు, మీకు అలాగే జనసేన నేత లక్ష్మణరావు గారికి, అనలిస్టు ఉపాలక్ష్మణ్ గారికి, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి నా తరఫున తెలుగుదేశం ప్రజలకు మొదటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన భయాందోళన గురి అవుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు బయట రానికుండా పరదాల చోటు తిరుగుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రతిపక్షాలు ప్రజలకు దూసుకెళ్లేటప్పుడు ఆయనకు ఒక రకమైన భయం, ఫోబియా వచ్చేసింది. ఎక్కడ పోయి ప్రజలకి మా నిజాలు చెప్పేస్తారు, ఇసుక దోపిడో లేదు కోటు రాష్ట్ర విప్లవాలన్నీ కూడా విప్లవ పథకాలన్నీ కూడా చెప్పేస్తారని ఒక ఆందోళన గురయ్యి ఎవరెక్కడైనా సభ పెట్టాలన్నా లేదా కనీసం నిరసన తెలియజేయాలన్నా వీళ్ళ పర్మిషన్లు లేవని అనేక రకాలుగా అడ్డంకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆపారు. ఆపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకత ఆగదు కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలని ప్రజల్లోకి తిరగని కూడా చేయటమే దీని వెనకాల కుట్ర. జనం నిత్యం ప్రజలతో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుల్ని జనంని కలవనీయకుండా చేస్తున్నటువంటి కుట్ర ప్రజలు గుర్తించారు. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది. ఇలాంటి అడ్డంకులు ఎన్ని సృష్టించినా ప్రజల్లోకి ప్రతిపక్ష నాయకులు వెళ్తారు. వీళ్ళ సినిమా అయిపోయింది, ఇంకా 60 రోజులు కూడా ఆడే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో వీరు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు, ప్రతిపక్షాల మీద చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల ద్వారా వీళ్ళకి ప్రజలకు బుద్ధి చెప్పే ఆలోచన తొందరలో ఉంది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో నుంచి వాళ్ళ పోలీసుల్ని, యంత్రాంగాన్ని, అధికారుల్ని వాడుకొని ప్రతిపక్షాల మీద అభియోగాలు మోపే విధంగా, వాళ్ళు ఆపే విధంగా ప్రయత్నం చేస్తున్నాడో ఇది శాశ్వతం కాదు, ఆయన అధికారాలు కూడా శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించారు. ఇంకా రెండో అంశం, మీరు చెప్పిన అంశం రాజ్యసభ. రాజ్యసభ పెద్దల సభ అంటారు, దానికి ఓటింగ్ హక్కు లేదు, డిస్కస్ మాత్రం చేయొచ్చు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 సీట్లు ప్లస్ 1 వేసుకుంటే 3 రాజ్యసభ ఎన్నికలు 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికార పక్షానికి కూడా లెక్క. అయితే మీరు అన్నట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాల్కులేటెడ్ గా ముందుకెళ్ళుంటే గెలిచేవాడేమో. ఇప్పుడు 3 ఓడిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. మేమెందుకు పోటీ చేయటం లేదంటే మాకున్న 19 సస్పెండ్ చేసిన వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క ఎంపీ అంటే రాజ్యసభ గెలవాలంటే 44 ఓట్లు కావాలి. సో 44 ఓట్ల సంఖ్య మాకు లేదు. దీన్ని మేము ప్రతిపక్షాల నుంచి 70 మంది ఎమ్మెల్యేలు బయట దోషించారు, వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారా, వాళ్ళు ఎవరితో ఉంటారని నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళు కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో కమిట్ అయి ఉంటారు. వాళ్ళు 2 నెలలు, ఇంకా 2 నెలల్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిక్కుంటావు పిక్కు అని చెప్పి వాళ్ళు కూడా ఓట్లు వేసే పరిస్థితులు బయటకు వస్తున్నారు. ఆల్రెడీ 4 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు బయటకు వచ్చేసి రాజీనామా చేసి విప్పు జారీ చేయాలని కూడా పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే రాజ్యసభలో ఉన్న గొప్ప నీతి ఏంటంటే ఓటు చేసేటప్పుడు అక్కడున్న ఏజెంట్ కి చూపించి వేయాలి. సో దానివల్ల అనర్హత గురే అవకాశం కూడా ఉంది ఆ ఎమ్మెల్యేలు. సరే 2 నెలల్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయం. అయితే అక్రమంగా వెళ్ళి గెలవాలనే ఆలోచన మాకైతే లేదు. అందువల్ల మేము రాజ్యసభకి డ్రాప్ అయ్యాం. ఇంకా 2 నెలల్లో మా ప్రభుత్వం మేము రాజ్యసభకి వెళ్ళే అవకాశాలు గెలిచారు. అదే ఎమ్మెల్సీ దీన్ని మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ప్రజలు చిదరించుకున్నారు, పట్టభద్రులు చిదరించుకున్నారు, చివరికి ఎమ్మెల్యేలు కూడా చిదరించుకున్నారు. మేము అసలు ఊహించలేదు. అంటే అక్కడ మేము తక్కువ సంఖ్య 4-3 ఓటేస్తే మాకు ఎమ్మెల్సీ వచ్చేస్తారు. అంటే మేము పక్కదారిని అంటే దొడ్డిదారిని వెళ్ళలేము అన్న కామెంట్ నేను చెప్తా ఉన్నా. అక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మీకు వేయడం బట్టే కదా చర్యలు తీసుకున్నారు. అక్కడ ఆల్రెడీ శాసనసభలో ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉన్నారు, వాళ్ళ మీద ఇప్పటికైనా కక్షాధిపత్యాలు చేస్తున్నారు. సో వాళ్ళు ఆయన నచ్చకనే కదా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చకనే కదా మాకు ఓట్లు వేశారు. మేమైతే ఒక ప్రయత్నం చేసాం. ఇప్పుడు రాజ్యసభ కంటే అది సంఖ్యాపరంగా చాలా పెద్దది, చాలా దూరంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఒకసారి పక్కన పెడితే 3 కూడా వైసీపీ గెలిచే ఛాన్స్ లేదంటారు. అదే విధంగా సాధ్యమంటారు? దానికి ఒకసారి క్లారిటీ. ఇప్పుడు 44 ఓట్లు రావాలంటే దాదాపు వీళ్ళు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు 70 మంది పైచిలకు వీళ్ళని మార్చేశారు.
బాధ్యంగా 58 నియోజకవర్గాల అసంతృప్తి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రెబల్ అభ్యర్థులు అయ్యారు. సో వీళ్ళందరూ బీజేపీ కోటేస్తారా లేదా ఇతర రాజకీయ పార్టీలు ఎవరు నిలబెడితే అంత కమిటీ అనేది వీళ్ళ స్పష్టత లేదు. వీళ్ళందరూ చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేమైతే ఓట్లేము, జగన్మోహన్ రెడ్డి నాకైతే మాకు అక్కర్లేదు, బాయ్ బాయ్ జగన్ అని చెప్పే విధంగా కాపు వెంకటరామరెడ్డి గారు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు సో మీరు పోటీలో లేకుండా అటు వైసీపీ కూడా సీట్లు రాకుండా గెలవకుండా స్ట్రాటజీ అయితే స్టార్ట్ చేస్తుంది అనుకోవచ్చు టీడీపీ. 100% అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్క అంశం ఉన్నా కూడా ఆయన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు అధికారంలో వచ్చే అవకాశాలు ఖచ్చితంగా గండి కొట్టే ఆలోచనలో మేము చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత రాష్ట్రానికి అవసరం లేదు. ఆ పార్టీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టం అయిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వద్దని ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎంపీలు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. మేము మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ప్రతిపక్షాలుగా? ఆల్రెడీ మా మీద కేసులు, గొడవలు కావాలని ప్రతిపక్షానికి పొద్దురవుతున్న వ్యక్తులు ఇటువంటి నిరంకుశ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని మీకు కోరుకు. ఎందుకంటే ఇంకో విషయం కూడా మీకు దృష్టి తీసుకురావాలి. 22 మంది ఎంపీలు, రాజ్యసభ మంది కలిపి 31 మంది ఉంటే ఈ 5 ఏళ్లలో ఏమి గుడిగుర్రానికి కానీ పనులు అవుతున్నారా? రాష్ట్రానికి కనీసం ₹1 తీసుకురాలా. వచ్చే విగ్రహాల దగ్గర ఢిల్లీలో కూర్చున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, దందాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 26 సార్లు పోయారు. ఆయన తీసుకొచ్చి అంటే వీళ్ళు గెలవటం వల్ల అనా పైసా ఆదాయం కూడా రాష్ట్రానికి లేదు. వీళ్ళు కేవలం వ్యాపారం కోసం గెలుస్తున్నారు. ఆ వ్యాపారం ఏదో ఇక్కడ చేసుకుంటూ కూర్చొని చేసుకుంటున్నారు ఆల్రెడీ, రాష్ట్రాన్ని నమ్మేస్తున్నారు కదా. ఇంకోసారి రాజ్యసభ గారికి పెడితే ఢిల్లీని కూడా ఏమన్నా ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటున్నారు, రేపు ఢిల్లీ రాజధాని కావాలని కోరుకుంటున్నారు అదే ఆలోచన వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఏది చాలట్లేదు, విశాఖ చాలదు, అమరావతి చాలదు, కర్నూలు చాలదు. ఏడబడితే ఆడ దాచేసుకోవడం పంచుకోవడం తప్ప రేపు ఢిల్లీలో కూర్చొని మాకు ఢిల్లీలో కూడా కొంత భాగం ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర రాజధానికి పెట్టుకుంటామని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు వాగుతారనే భయం కూడా ఉంటుంది. రాష్ట్ర పౌరులు ఇప్పటికే తీసేశారు, బ్రష్ పట్టించారు. ఇటువంటి సిచ్యువేషన్ రాజ్యసభ ఎలక్షన్లకి వైసీపీ ఎల్డీఎమా ఖచ్చితంగా అడ్డుకొడతామని మీరు